నేను ఆలోచిస్తుంది భవిష్యత్తుని నిర్మించగలిగే యువ నాయకత్వం. ఈరోజు ఒక్కడు తలుచుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు. అలాంటిది మీ నుంచి ఊరికి 100 మంది నాయకుల్ని తయారు చేయాలి. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే 100 మంది నాయకుల్ని తయారు చేయగలగాలి. అదే నా లక్ష్యం, నా స్వప్నం 2047కి. అంటే ఎలా ఉండాలి అంటే విదేశాలకి వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఇంక మనకి మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసేంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే దేశాన్ని సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి. నేను చేస్తాను దానికి ప్రోగ్రామ్స్. ఈ రోజున వేదిక పైన ఉన్న స్పోక్స్ పర్సన్స్ అందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు మీరు? హరిప్రసాద్ గారికే చెప్పాను నేను, సార్ ఎలా చేయమంటారు సార్ మమ్మల్ని అని అడిగితే, మీరు వెళ్ళి జనంలోకి వెళ్ళండి, ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు పిలవండి అంటే అలా పిలిస్తేనే ఇక్కడున్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా జనం మధ్యలోంచి పికప్ చేసిన వాళ్ళు అలా తయారు చేశాం. పార్టీ నిర్మాణాన్ని అలా చేశాం. నా కోరిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే 100 మంది యువ నాయకుల్ని, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అదే నా లక్ష్యం. దానికోసం పనిచేద్దాం మనందరం. ఎందుకంటే సరైన నాయకులు లేకపోతే చిల్లర వేషాలు వేసేవాళ్ళు, పనికి మాలిన వేషాలు వేసేవాళ్ళు చూశాం కదా గత ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించారు. వాళ్ళు వచ్చారు అంటే బలహీనత మనది, తప్పు మనది. ఎవడు వచ్చినా వదిలేస్తున్నాం మనం. అందుకని మీరందరూ దానికి సంసిద్ధం అవ్వండి. ఇంకొక మాట వాళ్ళు మాట్లాడింది ఇందాక ఆ ఇంగ్లీష్ పత్రికలో ఒకటి చెగువేరా గురించి మాట్లాడారు. దానికి సమాధానం చెప్పాను. ఇంకోటి ఏమంటారంటే పవన్ కళ్యాణ్ హ్యాస్ సడన్లీ బికమ్ ఎ హిందూ డిఫెండర్, ఎ సనాతని డిఫెండర్ అని. డు హ్యావ్ టు బికమ్ ఎ డిఫెండర్ ఫర్ సనాతన ధర్మ? ఇట్ ఈస్ విత్ ఇన్ మై బ్లడ్. ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఈ రోజు టుడే మేబీ యూ మైట్ బి సీయింగ్ ఇట్ టుడే. Always I had it in my blood. నేను 21 years లో కూడా 14 ఏళ్ల వయసు నుంచి రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 I was doing దీక్ష. 14 సంవత్సరాల నుంచి ఎప్పుడు అయ్యప్ప దీక్ష చేసేవాడిని. మొన్నే మా అన్నయ్య, మా నాగబాబు, మా అమ్మ, నేను ఒక ఫోటో చూపించారు ఎవరో. నేను కాషాయ బట్టలో ఉన్నా. మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అమ్మ నవ్వుతూ ఉన్నారు. నేను ఈ ఫోటో ఎలా పెట్టానంటే ఏంటి జీవితం, వైరక్తి వైరాగ్యంతో ఉండేవాడు. అంటే నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం. సో నాకు మీరెవరు కొత్తగా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేయంటే పరిస్థితులు, ఏదైనా మాట్లాడదాం వీళ్ళందరితో అంటే సడన్ గా నువ్వు తిరుపతి లడ్డూలు కల్తీ అయిపోతే నువ్వు ఎర్ర బట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పండి, మీరు ఇప్పుడు దాకా 219 టెంపుల్స్, 219 టెంపుల్స్ అపవిత్రం చేస్తే, మన అంతర్వేది రథాన్ని తగలబెడితే నేను రావు